కోడలు లక్ష్మి, మరి మనవడు శ్రావణు, మనవరాలు సింధు, మనవరాలు సంధ్య, హరికిషను, శ్రీచరణు, సాత్వికు, సాహిత్య, ఆర్య తుమ్మలవారి ఇళ్ళల్లా మా నాన్న నరసయ్య మాకెట్ల గల్లబడతాడు, మా అవ్వ రాజవ్వ మాకెట్ల గల్లబడతది. మీరు ఎక్కడెళ్ళిపోతిరే నానా ఏతో వనత్తరు నానా తల్లి రాజవ్వ మీరు పుట్టినాడు సంతోషపడే ఉయ్యాటి చేతుల్లా ఎత్తుకునే మనవలు మనవరాళ్ళు తూముల వారి ఇళ్ళల్లో మా పేరు మీద ఉండే ఇక మా బాకి తీరింది, మా పండు గుడిసిపోతుంది, మా పేరు మాసిపోయిందే అయ్యా. మరి ఆత్మగల్ల మనవలు మనవరాలు మరి ముత్యాల సాయి పేరు మీద, గోపమ్మ పేరు మీద కొడుకు మదనయ్య, మరి ఆత్మగల్ల మదనయ్య కూడా లేడని, మరి మల్లవ్వ లేదని, ముత్యాల మల్లవ్వ మల్లయ్య లేడని, రాజేశ్వరి లేదని, మరి మనవలు మనవరాలు మరి స్రవంతి, సింధు, అనిల్, ఇంతమంది బలగం ఎందరో కనబడతాను. ముత్యాల వారిలలో సాయిలు లేడు, గోపవ్వ లేదు, మదనయ్య లేడు, ముత్యాల మల్లయ్య లేడు, రాజేశ్వరి లేదని మరి ఎందరో కనబడతాను. బలగమంతా కొండంత బలగం మరి మనవలు మనవరాలందరూ ఏకాసులాయి తింటున్నది తాగుతున్నది, తిన్నది ఎవరు చూస్తారు, తాగింది ఎవరు చూస్తారు, రామ రామ రామ
రాదు భగవంత అని మొక్కుతే బండట్టం రాదు వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేస్తే చనిపోయిన జీవికి సర్వే దొరుకుతుందని మనవరాళ్ళందరూ కలిసి వాళ్ళ ఒక 500 పదాలు అర్చనేషన్లు వారికి అయినా కానీ చనిపోయిన పెద్దలను స్వర్గం దాగదోలు మల్లయ్య లేడు రాజేశ్వరి లేదా అని చనిపోయిన పెద్దలకు స్వర్గం దొరకాల మనన్న మనవలకు మనవరాలకు కోడుకులకు కోడలకు మోక్షం కలిగి